మీ పేరేం పేరు? నా పేరు మేళం శాస్త్రి. ఏం పని చేస్తుంటారు? పొలం పని, వ్యవసాయం పని. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది? ఏం పరిపాలన, ఇంత మట్టికి రోడ్డే వేయలేదు. ఓట్లకు వచ్చినప్పుడు మట్టికి రోడ్డు వేస్తాం, మీకు అవి చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఆ రోడ్డు పట్టించుకున్నది లేదు. లేకపోతే అటుకాతి ఇటుకాతి ఆయన గడప గడప కార్యక్రమానికి వస్తా అటుకాతి ఇటుకాతే కందకాలు తీసిండు. కందకాలు తీసి గడప గడప కార్యక్రమం ఎల్లేసుకొని పోయింది. రోడ్డు అడిగేవాళ్ళు లేరు, ఆయన పోసింది లేదు. అది మాకు రోడ్డు ముఖ్యమైన ప్రాబ్లం. ఎవరైనా రావాలన్నా పోవాలన్నా బాబు ఈ రోడ్డు ఏమంటున్నారు. రోడ్డు బాగా ఇబ్బంది అయిపోయింది. కనీసం కూలీలు రావాలన్నా కానీ రోడ్డుకి ఇబ్బంది అయింది. స్థానిక ఎమ్మెల్యే ఎవరు? స్థానిక ఎమ్మెల్యే నమ్మూరు శంకర్రావు గారు. మరి ఆయనకి చెప్పారా? చెప్పేది ఏమో, ఆయన కూడా వచ్చి చూసిపోయారు. రోడ్డు వేస్తున్నాం మీకు ఎందుకు అయిపోయింది అని అన్నారు. నిన్నగా మొన్న కూడా ఏదో బెల్లంకొండలో ముగ్గులు పోటీలు అని పెట్టి పండగ వెళ్ళిన తెల్లారి రోడ్డు వేస్తున్నారన్నారు మా ఊళ్ళో కార్యకర్తలు. రోడ్డు లేదు ఏమి. ఈసారి గెలుస్తారంటారా? గెలిచేది ఓడేది ఇంకా ఏం మనం ఎట్లా చెప్పగలుగుతాం. ఇప్పుడు పైన జనం తెలుసుకోవాలి. మనం చెబితే మనం ఆ పార్టీ ఈ పార్టీ అంటుంటాం. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, దాని పరిస్థితి అండి. గెలుస్తారు వాళ్ళు? ఎవరు అభిమానం వాళ్ళది. మీ అభిమానం ఎట్టున్నాయి? సరే మనం ఎట్లా చెబుతాం ఇప్పుడే పోయినప్పుడు చెబుతాం. ఏంటి మీ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి? సమస్యలు ఏముందండి, రోడ్డు లేదు. రోడ్డు తేడా పడుతుంది. రోడ్డు లేదు, నీళ్లు సౌకర్యం లేదు. రోడ్డు నుంచి 20 సంవత్సరాలు అయింది. రోడ్డు ఏమి పోపించిన వాళ్ళు లేరు. అన్నీ మనం వస్తున్నారు పాతున్నారు కానీ రోడ్డు పోపించిన వాళ్ళు లేరు. ఎవరు వచ్చినా కూడా ముందుకు వస్తున్నారు కానీ ఆ రోడ్డు అనేది లేదు. ముందు రోడ్డును నీళ్లు చేపిస్తే అప్పుడు వాళ్ళకి వేస్తాం. ఎమ్మెల్యే ఏమంటుండ? ఏమంటుండే, పోయారు వస్తున్నారు చేస్తున్నారు. రోడ్డు అనేది పట్టించుకోవట్లేదు. వెళ్ళలేకపోతున్నాం. నువ్వు అర్జెంటుగా పోవాలంటే వెళ్ళలేకపోతున్నాం. ఎవరైనా చుట్టాలు రావాలన్నా కూడా దొడుతున్నారు. మా చుట్టాలు అటు నుంచి ఇటు రావాలన్నా ఇటు నుంచి అటు రావాలన్నా కూడా బెల్లంకొండ నుంచి ఇటు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మరి నీళ్ళు సౌకర్యం లేదు. అది తిరుమల నాకు 25 years. నాకు తెలిసిన కాడి నుంచి రోడ్డు ఎలా ఉందో కూడా ఇప్పటి నుంచి ఏం మార్పు లేదు. వచ్చే వాళ్ళు వస్తున్నారు, ప్రభుత్వం మారుతుంది, ఎప్పుడు చూసినా అదే రోడ్డు. సో నాకు మ్యారేజ్ అయ్యి ఒక పాప పుట్టింది. ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. ఈసారన్నా మారిద్దామో అని చూస్తున్నాం. మారితే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు కొట్టేద్దాం? ఎవరికేముంది, మాకు తెలిసి రోడ్డు ఇప్పుడు ఏమన్నా మారిద్దాం, సంక్రాంతి వచ్చింది ఆ రోడ్డు వేస్తాం అని మాటలు వస్తున్నాయి. సో ఈ గ్యాప్ లో వేస్తే వాళ్ళకే మా ఓటు. మేమందరం ఒక మాట మీద ఉండి ఈసారి ఓట్లు కూడా వేయం. రోడ్డు వేస్తే వాళ్ళకి ఓట్లు. మా అక్క వాళ్ళు బావ వాళ్ళు అయితే రోడ్డును చూసి పండగ కూడా రావట్లేదు. 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళని చూడక. రోడ్డుని బట్టి వాళ్ళు ఎవరు రావట్లేదు కూడా. చుట్టాలు వస్తే మేము వెళ్ళి చూడాలన్నమాట, వాళ్ళు ఎవరు రారు మా దగ్గరికి. అలా ఉంది ఈ రోడ్డు, ఈ ఊరు పరిస్థితి అయితే.